ఇప్పటికే చాలామంది మేధావులు కావచ్చు, అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి కాశీం సార్, అలాగే హరగోపాల్ సార్, ఈ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇక్కడ ఫ్యాకల్టీగా పనిచేసినటువంటి మేధావులు కూడా ఆ చర్చ ఏదైతే ఉందో ఆ భూముల విషయంలో వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విన్నవించినా కూడా వాళ్ళ మేధావుల మాటలు కూడా పట్టించుకోకుండా అసలు నిన్నటికి నిన్న కోర్టు నుంచి స్టే విధించమని ఆదేశాలు వచ్చినా కూడా ఇప్పటికీ అక్కడ జేసీబీలు బుల్డోజర్లు నడుస్తున్నాయంటే అసలు ఆయన కళ్ళు నెత్తికెక్కాయని మేము ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది తక్షణమే మేధావులకు కానీ లేకపోతే ఈ స్కాలర్స్ కానీ స్పందించి వెంటనే ఈ బుల్డోజర్లని ఆపాలని రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికే ఈ ఈ ప్రభుత్వంలో దామగుండం ఆయన పెద్ద ఫారెస్ట్ని నాశనం చేసి ఇప్పటికే మనం చాలా పర్యావరణం పరంగా ఎంతో సంక్షోభంలో ఉన్నాం. కాబట్టి ఇప్పటికీ ఈ మిగిలిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ అడవి ఏదైతే ఉందో ఈ బయోడైవర్సిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. అందుకోసమే దీన్ని కాపాడుకుంటే ఇది మనకు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికే వెన్నెముక, ఒక గుండె లాంటిది. కాబట్టి ఒకవేళ ఈ అడవిని నాశనం చేసినట్టయితే పర్యావరణంలో నైట్రోజన్ వాయువులు పెరిగి చాలా సంక్షోభ పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ దాన్ని కాపాడుకుంటామని ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ చర్యలను వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. పొంగులేటి మంత్రిగా ఉన్నారు వారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మీ పట్ల, విద్యార్థుల పట్ల. అసలు వాళ్ళు విద్యార్థులు కాదు, కొంత డబ్బులు ఇచ్చి చేపిస్తూ ఉన్నారు అన్నట్టు. ఎట్లా చూస్తారు? అసలు ఈ డబ్బులు తీసుకోవాల్సిన అవసరం మాకేముంది? అసలు మేము చదువుకున్న తర్వాత కొన్ని రోజులకి యూనివర్సిటీని వదిలేసి వెళ్ళిపోతాం. అయితే మా డిమాండ్ ఏదంటే రాబోయే తరాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ కోసం మేము పోరాటం చేసి రాబోయే తరాలకు అందించే బాధ్యత మా పైన ఉంది. కాబట్టి వాళ్ళని ఆ అనుచిత వ్యాఖ్యలను మేము ఖండిస్తూ ఉన్నాం. ఆ వ్యాఖ్యలు ఎవరిపైన చేస్తారో వాళ్ళపైన చేయండి, విద్యార్థుల పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని వాళ్ళకు తెలియజేస్తున్నాం. వన్యప్రాణులు అట్లాంటివి ఏం లేవంటున్నారు ప్రభుత్వం నుంచి చాలా వరకు. వన్యప్రాణులు లేవని ఏదైతే అంటుండడో, ఒకసారి ఈ హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి ఫుట్బాల్ ఆడడానికి వచ్చినటువంటి సీఎం ఎలాగైతే ఈ యూనివర్సిటీని మొత్తం చూసి ఇక్కడ ఏ ల్యాండ్ని కబ్జా చేయాలని స్కెచ్ చేసుకొని పోయిండో, అదే స్కెచ్ తోటి మళ్ళొకసారి యూనివర్సిటీకి వస్తే విద్యార్థులుగా మేధావులుగా మేము అందరం వన్యప్రాణులు ఉన్నాయా లేదా, వాటి అరుపులు ఏంది, ఏం కథ, అసలు అవి ఎంతో విచ్చలవిడిగా కష్టాల్లో ఉన్నాయనేటివి ఆ అరుపులను చూపిస్తామని రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళని రమ్మని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వచ్చే ప్రయత్నం సానుకూలంగా స్పందించలేదు కదా. అసలు ఇంతవరకు ఎంతోమంది మేధావులు వాళ్ళ పైన ప్రశ్నించిన, ఎంతోమంది స్ట్రైకులు చేసిన, మేమందరం నిరాహార దీక్షలు ఈరోజు 2 రోజుల నుంచి ధర్నాలు నిర్వహించి ఈరోజు డైరెక్ట్ హంగర్ స్ట్రైక్ అని చెప్పి నిరాహార దీక్షలు కూడా చేపట్టినా కూడా ఎటువంటి స్పందన రాలేదు. అసలు కోర్టుకు వ్యతిరేకంగా కూడా ఆ బుల్డోజర్లు నడుస్తున్నాయంటే విచ్చలవిడితనాన్ని ప్రకటిస్తూ ఉంది ప్రభుత్వం. అయితే తక్షణమే ఈ మా డిమాండ్స్ ఏంటంటే ఈ యూనివర్సిటీని మొత్తం అసలు ఒక జైలు లాగా, పోలీస్ స్టేషన్ లాగా మారినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా అప్రజాస్వామికాన్ని ఇక్కడ నెలకొల్పినరు. కాబట్టి ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే యూనివర్సిటీ నుంచి వెళ్ళాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జేసీబీలను ఆపాలని, బయటికి పంపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ యూనివర్సిటీకి కూడా పారదర్శకమైనటువంటి పట్టాలు అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు ప్రభాకర్ సంగం అండి. నేను రీసెర్చ్ స్కాలర్ని, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్స్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ దమనకాండ, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దమనకాండ పైన అనేక విద్యార్థి సంఘాలు ఏకమై ఈ నిరసనను తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఈ తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల గడ్డ, ఈ పోరాటాల గడ్డ అంటేనే భూమి పోరాటం. ఎన్నో ఏండ్ల నుంచి జరుగుతున్నటువంటి ఈ భూమి పోరాటానికి విముక్తి జరిగిందని మేము అనుకున్నాం. కానీ మళ్ళీ ఈ గవర్నమెంట్ రూపంలో మళ్ళీ ఆ భూమి పోరాటాన్ని తీసుకొచ్చి విద్యార్థులను రెచ్చగొట్టి అనేక సమస్యలను గురి చేస్తున్నది, అనేక సమస్యలను సృష్టిస్తున్నది. స్వచ్ఛంగా పచ్చగా ఉన్నటువంటి ఈ జీవ ఎకోసిస్టాన్ని నాశనం చేస్తూ ఈ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, ఈ యూనివర్సిటీకి సంబంధించిన భూములను యూనివర్సిటీకి అప్పచెప్పండి. మీరు రాజకీయ లబ్ధి కోసమో ఇంకేలా లేకపోతే ఇంకా వేరే వేరే ఇతర కార్యక్రమాలకు, మీ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి పథంలో ఈ తెలంగాణ నడిపించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని ఈ హైదరాబాద్ యూనివర్సిటీ తల్లి పడుతున్నటువంటి గోసని చిన్న పాట రూపంలో తెలియజేస్తా. హైదరాబాదు విశ్వవిద్యాలయ క్యాంపసు
హైదరాబాదు విశ్వవిద్యాలయ క్యాంపసు తల్లడిల్లుతుందిరో, అమ్మలాంటి ఈ భూమినే అంగడి బొమ్మను చేసిండ్రురో, ఎన్నెన్నో బంధాలు పెనవేసుకున్నటి పచ్చని అడివమ్మరో, కంట కన్నీరు చూడండిరో, ఈ చదువమ్మ ఒడిలోన సల్లంగా మేముంటే మీ కడుపు మంటేందిరో, ఈ అడవిని ఆగమే చెయ్యొద్దురో, హెచ్చియు భూమి పోరు సాగేరో, దండుగా దండు గట్టి కదలరో, అరే బరిగీసి కొట్లాడరో, అడ్డు నిలిసి పొలిమేర దాటించరో, పచ్చని అడివమ్మ నేల కొరుగుతుంటే పక్షుల రోదనినరో, మనసంతా అల్లాడిపోతుందిరో, అభివృద్ధి పేరుతో భూముల చెరవట్టి విధ్వంసమే చేస్తుండ్రురో, గేరిల్లా యుద్ధమే చేయండిరో, సకల జీవరాశి సల్లంగా బతికేటి సక్కని అడివమ్మరో, తల్లికై కొట్లాడమంటుందిరో, ఈ రాకాసి మూకలు గుంపుగా గుమిగూడి రాకి రంపాన వెడుతున్నరో, లాఠీల దౌర్జన్యమే చూడరో, ఎవడబ్బ సొమ్మిదిరో, గద్దలోలే తన్నుకపోతుండ్రురో, ఇక పోరాట జెండెత్తరో, దండవు గట్టి రణరంగమే చెయ్యరో, తరతరాల ఈ పోరాట స్ఫూర్తిని తను వెళ్ళదలుచుకోరో, మనమింకా వెనుకడిగే వెయ్యొద్దురో, నడిసేటి దారుల పోరాటతో వల్ల మన అన్నలున్నారు రో, దండు గట్టి యుద్ధమే గెలవాలిరో, హెచ్చియు తల్లి గుండె వగిలేరో, మూగా జీవాల గోస వినరో, అరే బరిగీసి కొట్లాడరో, అన్యాయంగా అరిగోస పెడుతుండ్రురో, స్వాలాభాకాంక్షతో కక్ష గట్టి ఈ నేలమ్మ ప్రాణాలు దియ్యొద్దు రో, మమ్మిట్ల ఎడబాపి సంపొద్దురో, క్యాంపసు భూములు మావని ఎవడైనా కబ్జా చెయ్య వస్తే యుద్ధమే చెయ్యమందో, నేనింక పోరాట నావనందో, ఎవడబ్బ సొమ్మిదిరో, గద్దలోలే తన్నుకపోతుండ్రురో, అన్నాలారా పోరాట జెండెత్తరో, సిద్ధమై యుద్ధమే గెలవాలిరో. కాబట్టి మా భూమి కోసం మేము పోరాడుతున్నటువంటి ఈ పోరాటానికి న్యాయం చేకూర్చమని అనేకమైనటువంటి విద్యార్థి సంఘాలను మేధావులను కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తూ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. హెచ్సికి సంబంధించి ఇప్పటికి దాదాపు వారం రోజుల నుంచి కూడా నిరసన చేపడతా ఉన్నారు. చూడొచ్చు, ఇక్కడే టెంట్లు వేసుకొని నిరసన ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు పడుతున్నటువంటి ఆవేదనను ఒకసారి ఆలోచించి వీళ్ళకి తగిన న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా విద్యార్థి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని కూడా అడుగుతూ ఉన్నారు, ఖచ్చితంగా 400 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ని తీయకూడదు, అది అక్కడే ఉండాలి, ఎలాంటి అభివృద్ధి చేయకపోయినా పర్లేదు, వన్యప్రాణులకు కావచ్చు, చెట్లకు కావచ్చు, వాటికి నష్టం కలిగించొద్దు, మా యూనివర్సిటీని భూములను కాపాడినట్టు కూడా వాళ్ళ ఆవేదనను చూస్తా ఉన్నాము. వీడియో జర్నలిస్టు కిరణ్తో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.